ఏవి9 టీవీ వార్తలకు స్వాగతం. వార్త చదువుతానంత కొన్నేటి. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 1995లో తొలిసారిగా ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి నేటికి 30 సంవత్సరాలు పూర్తయిందని తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు రాష్ట్ర చైర్మన్ వలవల బాబ్జీ పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వలవల బాబ్జీ గారి నాయకత్వం, వలవల బాబ్జీ గారి నాయకత్వం, వలవల బాబ్జీ గారి నాయకత్వం. జై తెలుగుదేశం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, బాబ్జీ గారి నాయకత్వం. పట్నంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు తొలిసారి ముఖ్యమంత్రి అయి ఈ రోజుకి 30 సంవత్సరాలు. ఈ 30 సంవత్సరాల ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితంలో కానీ, మరి ఆయన ఎమ్మెల్యే అయింది 1978లో అయినా ఆయన 1996లో 95లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఈసారికి 4వసారి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఆయన ఎన్నో సంస్కరణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజున జన్మభూమి అనే కార్యక్రమాన్ని కానీ, మహిళలకి ఈ డోక్రా పథకం అమలు చేయడంలో కానీ, మరి హైటెక్ సిటీ కట్టడంలో కానీ, మరి నదుల అనుసంధానం చేయడంలో కానీ, వాజ్పేయి గారికి ఆ రోజున ఆయన ఎన్నో సలహాలతోటి ఈ రోడ్లు NH రోడ్లు డెవలప్మెంట్లో కానీ, ఇప్పుడు ఈసారి వచ్చిన తర్వాత ఎన్నెన్నో కార్యక్రమాలు నదుల అనుసంధానం చేసే కార్యక్రమం, ప్రాజెక్టులన్నీ కూడా మరి పూర్తి చేసే కార్యక్రమం, కొత్తగా ప్రాజెక్టులు మరి సాగునీరు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ అంతటా ప్రవహించే విధంగా చేసే కార్యక్రమాలు కానీ, దాంతో పాటుగా ఏదైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలన్నింటిలోనూ కూడా సక్సెస్ఫుల్గా ఈవేళ మరి ఆ కార్యక్రమాలన్నీ తీసుకోవడంలో కానీ. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పదంలో నడిపించారని, ఆయన హయాంలో హైటెక్ సిటీ, జన్మభూమి, ప్రజల వద్దకు పాలన, బీసీల సంక్షేమం, అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారని అన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత నూతన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో అమరావతి, నదుల అనుసంధానం, వివిధ రకాల ప్రాజెక్టులు
మహిళలకు స్వయం సహాయక సంఘాల ప్రవేశపెట్టి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాంటీన్ల మీద ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ స్కూల్స్కి వెళ్ళిన పిల్లలు విలేజ్ల నుంచి వచ్చి వాళ్ళు మధ్యాహ్నం పొద్దున్న టిఫిన్ అక్కడ చేసి మధ్యాహ్నం భోజనం కూడా అక్కడ చేస్తున్నారు చాలామంది. సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతున్నారు శుభ్రంగా. సాయంత్రం మరి పొద్దున్న నుంచి వాళ్ళు ప్రిపేర్ చేసుకుని ఆ క్యారేజీ పట్టుకుని రావాల్సిన పరిస్థితి లేకోకుండా చాలామందికి ఇది ఆలంబనంగా ఉంది. అన్నా క్యాంటీన్ అనేది మరుపురాని విషయం. అలాగే రైతులకు సంబంధించి మరి స్ప్రింక్లర్ల కాడి నుంచి మరి ఏదైనా స్ప్రేయర్ల కాడి నుంచి అన్ని టార్పాలిన్స్ కాడి నుంచి అన్నీ కూడా ఇవ్వడానికి మరి ఈ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. యూరియా అన్ని స్టేట్లలో కూడా టైట్ అయిపోతే మరి ఇక్కడ ఏ విధమైన ఇబ్బంది రాకుండా నడుపుతున్న ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇవన్నీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారి విజయాలుగా నేను చెప్తూ మరి ఆయన ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతోటి ఈ ఆంధ్రప్రదేశ్ని మరొక 15 ఏళ్ళు పరిపాలించాలని చెప్పి మనసా వాచ కర్మణ ఇక్కడ ఉన్న నాయకులందరం కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనే కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మధ్య కేక్ను కట్ చేసి చంద్రబాబు నాయుడుకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ముదునూరు సొసైటీ త్రిసభ్య కమిటీ చైర్మన్ దాసరప్పన్న మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 30 సంవత్సరాలు 1995 సెప్టెంబర్ 1వ తారీఖున ఆయన మొట్టమొదటిసారిగా మరి ముఖ్యమంత్రి బాధ్యతలు ఆంధ్రప్రదేశ్కి పట్టడం జరిగింది. ఈ అందరికీ తెలుసు. మరి ఆయన ముఖ్యమంత్రిగా 1995 నుంచి కూడా మరి 2004 దాకా 2 తపాలు మరి ముఖ్యమంత్రిగా చేయటం, అనేకమైన కార్యక్రమాలు మరి ప్రజల వద్దకు ఒక కొత్త రకమైన వరాన్ని రాజకీయాలని ఒక ప్రజల దగ్గరికి పంపించే విధంగా మరి ప్రజల వద్దకు పాలన కానీ, అలాగే జన్మభూమి కార్యక్రమం కానీ మరి ఎవరైతే ఎక్కడైతే పుట్టామో అది అభివృద్ధి చేసే విషయంలో మరి దేశ విదేశాల్లో ఉండే వాళ్ళందరినీ కూడా మరి జన్మభూమి కార్యక్రమానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా మరి ఆయన ప్రయాణించడంలో కానీ, అలాగే విజన్ 2020 పెట్టడంలో కానీ, అలాగే హైటెక్ సిటీని నిర్మించి భారతదేశ చరిత్రలోనే ప్రపంచ చరిత్రలో ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలని మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిన ఘనత మరి చంద్రబాబు నాయుడుది. మరి యువతని ఎన్నో లక్షల మందిని మరి విద్యార్థులుగా మరి ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టి ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక కాలేజీ పెట్టి మరి అక్కడ అందరినీ కూడా మరి ఎన్నాళ్ళు సీట్లు కావాలంటే కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు వెళ్ళవలసిన పరిస్థితి ఆ రోజుల్లో డొనేషన్లు కట్టి విద్యార్థులు మరి వాటిని అధిగమించి ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక కాలేజీ పెట్టి మరి విద్యార్థులు ఎంతో మందిని లక్షలాది మంది విద్యార్థుల్ని సాఫ్ట్వేర్ రంగానికి మరి తీసుకొచ్చి మరి ఆయన ఎంతో లక్షలాది మరి ఒక్కొక్క కుటుంబం అభివృద్ధి చెందాలంటే చదువు ఎంత ముఖ్యమని మరి ఆయన గుర్తించి ఆ రోజు ఒక 20 ఎకరాలు ఒక 50 ఎకరాల రైతు 1 లక్ష రూపాయలు 2 లక్షలు ఖర్చులు పోను ఒక 2 లక్షల రూపాయలు సంపాదించాలంటే ఎంతో ఇబ్బంది పడే పరిస్థితి, ఒక చదివించాలంటే ఇబ్బంది పడే పరిస్థితి. ఇది పరిస్థితి ఇలా ఉండకూడదు, విద్యను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మరి ఆ రోజు ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టి ఇంజనీరింగ్ ఉత్తీర్ణులైన వాళ్ళకి సాఫ్ట్వేర్ రంగంలో దేశ విదేశాల్లో ఒక్కొక్కరు కూడా 1 కోటి రూపాయలు 50 లక్షలు కూడా అలాగా ఆ కుటుంబాన్ని ఆసరాగా వచ్చి మరి వాళ్ళు ఈ రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి చెంది దిశగా మరి యువతని మరి ప్రోత్సహించడంలో కానీ ప్రతిపక్షంలో ఉండగా మరి ఆయన 2080 ఉండి కూడా పరిపాలన చేసి ఈ రాష్ట్ర అభివృద్ధికి ఆయన ఒక ముద్ర వేశారు. అదేవిధంగా మరి 2019 నుంచి 24 నుండి ఒక వినాశవంతమైన ఒక విధ్వంసాన్ని ఈ రాష్ట్రాన్ని పాడు చేస్తే ఎన్నో ఇబ్బందులు పెట్టి ఈ రాష్ట్రంలో ఉండే రాజకీయ నాయకులు ఎవరు ఉండకూడదు, వన్ సైడే ఉండాలని వైఎస్ఆర్పీ నాయకులు మరి ఎన్నో జైల్లో పెట్టడం కానీ కేసులు పెట్టడం కానీ ఎన్నో రకాలు చేసిన ఆ అన్నిటిని అధిగమించుకుంటూ మరి 2019, 24 మళ్ళీ 24వ సంవత్సరంలో మళ్ళీ ముఖ్యమంత్రి 4వసారి ముఖ్యమంత్రి మరి ఎంతో ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడు గారు మరి ఆయనకి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇచ్చి ఈ రాష్ట్ర ప్రజానికానికి ఇంకా మహోన్నతమైన సేవ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు
ఈ సమావేశంలో టైలర్ ఫెడరేషన్ కార్పొరేషన్ ట్రాన్స్పోర్ట్ చైర్మన్ ఆకాశం స్వామి, ఆడేపల్లిగూడ ఏఎంసీ వైస్ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, సబ్నీవీస్ కృష్ణమోహన్, వెంటపాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తిలపతి వెంకటరావు, ముప్పిడి రమేష్, పట్టణ నాయకులు దాట్ల జగన్నాథరాజు, పట్నాల రాంపండు, ముదునూరు సొసైటీ సభ్యులు బుద్దన ధనరాజు తదితరులు పాల్గొన్నారు.